హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వషిత కిచెన్. ఈరోజు మన వషిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే ఆలూ కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ ఆలూ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలూ కర్రీని పులావ్లోకి, చపాతీ, దోశ ఇలాంటి అన్నిటిలో కూడా ఈ ఆలూ కర్రీని సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా ఈ ఆలూ కర్రీని అయితే ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 5 ఉల్లగడ్డలను అయితే తీసుకున్నాను. ముందుగానే ఈ ఉల్లగడ్డల్ని బాగా వాష్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లగడ్డల మీద ఉండే పొట్టు తీసేసుకొని చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉల్లగడ్డల మీద ఉండే పొట్టు తీసేసి ఈ విధంగా మీడియం సైజులో చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి ఈ ఉల్లగడ్డలన్నిటినీ వేసేసుకోవాలి. ఈ ఉల్లగడ్డలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లగడ్డలు మునిగేంత వరకు వాటర్ని అయితే తీసుకోండి. ఈ విధంగా ఉల్లగడ్డలన్నీ మునిగే విధంగా అయితే వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును అయితే తీసుకోండి. ఈ ఉల్లగడ్డలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉల్లగడ్డలు ఉడికే లోపల మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 10 పచ్చిమిరపకాయలను అయితే తీసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 10 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను అనమాట. ఒక 4 లవంగాలను అయితే తీసుకోండి. ఒక జీడిపప్పు తీసుకోండి. ఒక జీడిపప్పుని 2 పలుకులుగా అయితే చూపిస్తున్నాను. ఒక జీడిపప్పును అయితే తీసుకోండి. ఇందులోకి 2 బిర్యానీ పట్టను అయితే తీసుకోండి. ఒక 2 యాలక్కాయలను అయితే తీసుకోండి. మీరు ఇవన్నీ కూడా వద్దనుకుంటే గరం మసాలాను అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్ కొత్తిమీరని తీసుకోండి. 1 కప్ కంటే తక్కువగా పుదీనాను అయితే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం వాటర్ని వేసుకొని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఈ ఉల్లగడ్డలు కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేస్తే ఈ విధంగా కట్ అవ్వాలి. ఈ ఉల్లగడ్డలు అనేది ఒక 50% అయితే కుక్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఉల్లగడ్డలు అనేది బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ ఏం లేకుండా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఉల్లిపాయలు అనేది బాగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడిని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను అయితే ఇందులోకి అయితే వేసుకోండి. మసాలాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే ఈ విధంగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగానే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డలను అయితే ఇందులో అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లగడ్డలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత వీటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లగడ్డలను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లగడ్డల్లో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి రావాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా ఆయిల్ అనేది సైడ్లో అంతా బయటికి రావాలి. ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని తీసుకొని ఇందులోకి అయితే పోసుకోండి. ఇందులోనే నార్మల్ వాటర్ని కూడా కొంచెం అయితే పోసుకోవాలి.
ఈ విధంగా వాటర్ని పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అడుగంటుకోకుండా. నేను ఇక్కడైతే కారం అయితే కొంచెం వేశాను, నాకైతే కారం సరిపోలేదు. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడ ఆయిల్ అనేది బాగా బయటకు వచ్చేసిందనమాట. ఈ విధంగా ఆయిల్ అనేది బయటకైతే బాగా రావాలి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకసారి ఉల్లగడ్డనైతే ఉడికిందా లేదో చూపిస్తాను. ఇప్పుడు నైఫ్ తోటి కట్ చేశారంటే ఉల్లగడ్డ అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయితే అవ్వాలి. ఇప్పుడు ఈ విధంగా ఉల్లగడ్డ సాఫ్ట్గా అయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇప్పుడు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా ఉల్లగడ్డ అనేది బాగా ఉడికిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీని ఏ విధంగా చేయాలో అని చెప్పి. ఈ ఆలూ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ ఆలూ కర్రీ వచ్చి పులావ్లోకి, దోశ, ఇడ్లీ, చపాతీ ఇలాంటి అన్నిటిలో కూడా ఈ ఆలూ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.